హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్స్ ఆఫ్ మిల్కి స్వాగతం సుస్వాగతం. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను మీకు మనకు ఈ ప్రోడక్ట్స్ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అవి నేను మీకు ఎలా షేక్లో చేస్తారని మీకు చెప్తాను కదా. సో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. అది కూడా మనకు వెనిలా కాకుండా వేరే ఫ్లేవర్ యూజ్ చేసి ఈరోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఇలాంటి ఒక షేకర్ కప్ అయితే తీసుకొని, సో ఈ షేకర్ కప్కి ఒక సైడ్ నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్కి 1 మెంబర్కి 200 దాకా వాటర్ పోసుకోవాలి. సో 2 మెంబర్స్కి అయితే షేక్ ఇందులో చేయరాదు. సో 1 మెంబర్కి 200 వరకు వాటర్ పోసుకోవాలి. నేనైతే 200 వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో నేనైతే వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. సో మనకు నేను మీకు చెప్పాను, గుర్తుండదో లేదో తెలియదు. సో డైనో షేక్ అయితే నేను పోస్తున్నాను అనమాట. డైనో షేక్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనకు 1 స్పూన్ వేసుకోవచ్చు, 2 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. సో ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇది ఒకటి వేసి ఈ ప్రోటీన్ కూడా ఒకటి వేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం డైనో అయితే వేసుకోవాలి. ఈ డైనో వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో 1 స్పూన్ అయితే వేసిన అనమాట. స్పూన్ నిండనైతే మీరు వేయాలి. స్పూన్ నిండా వేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రోటీన్ అయితే ఇద్దాం. ప్రోటీన్ ఇది బక్క అయ్యే వాళ్ళకి, సో డైనో వచ్చేసి దొడ్డ అయ్యే వాళ్ళకి. సో నేను 2 మిక్స్ చేసి వేస్తున్నా, ఏమీ కాదు, ఆరోగ్యం మంచిగా అవుతుంది. సో ఇది ఒకటి వేస్తున్నా. సో నేను ఈ 2 స్పూన్స్ అయితే వేసిన అనమాట ఇందులో డైనో అండ్ ప్రోటీన్. సో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ అయితే ఇద్దాం. సో నేను చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను అనమాట. సో చాక్లెట్ ఇది అయిపోయింది అనమాట. లాస్ట్ 1 స్పూన్ అయితే అవుతుంది. సో నేను మొత్తం వేసేస్తున్నాను. సో అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ మనం ఇది 1 స్పూన్ అయితే అవుతుంది అనమాట. సో మనం మ్యాంగో ఫ్లేవర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 స్పూన్స్ అనమాట. టూ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. 1 మెంబర్కి 7 స్పూన్స్ అనమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు 3 స్పూన్స్ అయితే వేసినాను అనమాట. సో 1 2 3 స్పూన్స్ అయితే నేను వేసిన కాబట్టి 3 అనమాట ఇది. సో 4 5 సో ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ షేక్ మేట్ అయితే వేసుకోవాలి. సో షేక్ మేట్ ఖచ్చితంగా ఒకరికి 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇద్దరికైతే 4 స్పూన్స్ అయితే వేసుకోవాలి. సో తప్పకుండా వేసుకోవాలి షేక్ మేట్ అనమాట. షేక్ మేట్ వేయకపోతే టేస్ట్ అయితే రాదు. సో అలాగే ఈ షేకర్ కప్లో ఇక్కడ మీకు చిన్నగా లైన్ ఇట్లా 2 లైన్స్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒక స్ప్రింగ్ అనమాట. చిన్న స్ప్రింగ్ అయితే ఖచ్చితంగా ఇందులో ఉండాలి. ఆ స్ప్రింగ్ ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది.
సో ఇది ఈ షేక్ మీట్ వచ్చేసి 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఇదొక ఫ్లేవర్ అయితే కాదు షేక్ మీట్. సో ఇంకోటి అయితే వేసుకోవాలి. సో వేసాక మనం ఏం చేస్తామంటే దీని క్యాప్ ఏదైతే ఉందో దాని క్యాప్ అయితే తీసుకున్నాను అనమాట నేను. సో ఇది వచ్చేసి దీని క్యాప్ అనమాట. సో దీనికైతే మనం ఫిట్ చేసుకోవాలి. సో టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ క్యాప్ వస్తుంది అనమాట. క్యాప్ ఓపెన్ చేసి మనం ఇలా డ్రింక్ చేయాలి. సో మీరు ఫస్ట్ డ్రింక్ చేయకండి. సో ఇక్కడ ఈ ఒక ఫింగర్ ఏదైతే ఉందో ఈ క్యాప్ ఓపెన్ దగ్గర పెట్టేసి దీన్ని మిక్స్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు మిక్స్ చేస్తాను దీన్ని. సో దీనైతే బాగా మిక్స్ చేయాలి. సో నేనైతే లోపుతున్నాను అనమాట. సో దీన్ని 5 minutes నుంచి 10 minutes దాకా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే మిక్స్ చేసుకున్నాను. సో నేను గట్టిగా మిక్స్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం. సో దీని క్యాప్ అయితే ఓపెన్ చేసినాను. వావ్, సూపర్ ఉంది గైస్. సో మీరు కూడా ట్రై చేయండి. సో మా క్లాస్లో కూడా కొంతమంది అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పేరు హన్షు అండ్ నిహాన్ ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఇది వాడతారు. సో వాళ్ళకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో వాళ్ళు కూడా ఇది తాగేవారు అనమాట. సో నేనైతే ఇప్పుడు తాగుతున్నాను. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది గైస్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.